ఇంకా అత్తలేరు కదా ఇల్లు. ఏందే ఓయ్ అల్లుడు ఫస్ట్ టైం ఇంటికి వస్తాడు, వంటలన్నీ అయినాయా లేదా? ఇంకెంతసేపు పడుతుందే? అబ్బా అయితున్నాయిలేండి, ఎందుకంత టెన్షన్ పడుతుండ్రు మీరు? ఆ మటను నాటుకోడి పులుసు అయిందా లేదా? ఆ రొయ్యల వేపుడు పీతల బిర్యానీ అయినాయా లేదా? అబ్బా ఎందుకంత ఆగమాగం అవుతుండ్రండి, వాళ్ళు వచ్చేసరికి అన్ని అయిపోతాయి, సరేనా? ఏందే ఎక్కువ మాట్లాడతాను? వచ్చేది నా బిడ్డ అల్లుడు, వాడంతా చెప్పినా ఇవాళ దుమ్ము లేచిపోవాలి ఇంట్లో. సరే లేకపోదు కానీ చూడుకోండి బిడ్డ వస్తుందో. చూడకపోతే ఈడిదానికి వచ్చిన వాళ్ళు ఇంట్లోకి రాకుండా పోతారే? అట్లా అనుకున్నావునివి లేచిన కాడ నుంచి ఆ గల్వల నిలబడే చూస్తున్నావు, ఎందుకో మరి. చూడకపోతే వచ్చేది ఎవరు? నా అల్లుడు. అసలే సాఫ్ట్వేరు, అంత నీట్గా ఉండాలే. ఏందే వాసన వస్తుంది? ఆ రూమ్లో అగరబత్తులు పెట్టు. పో ఇటు సెంటు కొట్టు, అంత వాసన వస్తుంది. సెంటు కొట్టు, అంత నీట్గా ఉండాలి. అట్లనా? అయితే 10 సెంటీమీటర్లు తీసుకొని బకెట్ నీళ్ళలో కలిపి ఇల్లంతా అలుగుదలినట్టు చల్లు, అప్పుడు ఇల్లు మంచి వాసన వస్తుంది. ఏందో ఎక్స్ట్రా చేస్తాను, పోయి వంట చేసుకోపోనాడు. అగో సౌండ్ వస్తుంది, బిడ్డ వస్తుంది కావచ్చు. అబ్బా ఈ మనిషితో నింటే ఇక. ఓ అవ్వా బిడ్డ వచ్చినావా? బిడ్డ ఓ అవ్వ నిమ్మలమేనా? అంత మంచిదే కదా. అల్లుడేడు బిడ్డ? అట్లాంటి చూడు నా బిడ్డ చూపిస్తాను. ఎవరన్నా పక్క జరుగు, అసలే మాట్లాడు వస్తానంటే. నువ్వెవర్రా మధ్యలో? అవ్వా ఏడి అల్లుడేడి? అయ్యో అటు కాదు ఇటు చూడు, ఈడే నీ అల్లుడు. ఏంది వీడు నా అల్లుడా? ఆ నీ అల్లుడే. వీడు నా అల్లుడా? గిట్లున్నాడేంది? ఇట్లా నన్నున్నాడు, సంతోషించు. లేకుంటే దేక్కుంటచ్చేటోడు. ఏందిరా మామ గట్ల చూస్తాను బిత్రోన్ లెక్క? ఏంది బిడ్డ ఎలక తెచ్చిన వాసన వస్తుంది? బ్యాగులో ఏమైనా వేసుకొచ్చినావా ఏంది? అది ఎలకదచ్చిన వాసన కాదు బాపు, ఒక మనిషి నెల రోజులు తానం చేయపోతే వచ్చే కంపు. నెల రోజులు తానం చేయకపోతే వచ్చే కంప ఇది. అట్లాంటి దరిద్రులు కూడా ఉంటారా బిడ్డ? ఉంటారు. ఆ వాసన నీ అల్లుని దగ్గర నుంచి వస్తుంది, గా మాత్రం తెలుస్తలేదా నీకు? ఏంది అల్లుని దగ్గర నుంచి వస్తుందా వాసన? ఏది నేను చూస్తా. ఏందల్లు ముక్కిట్లో కొరికినావు? అంత సారకం పోతుంది నీ దగ్గర. అది నీ ముక్కరే, మూతి దగ్గర పెడితే నాన్ వెజ్ స్టఫ్ అనుకుని కొరికి పారేసిన. అమ్మో అయితే మేతి ఇంటికి వచ్చిన అల్లుడికి మర్యాద చేయాలి, అంత నా కర్మ. చూసుకో మంచిగా చూసుకో. అల్లుడు ఇప్పుడే వస్తానవా? లేదురా అత్యారం అయింది. మీ ఊర్లో ఉన్న మోర్లు రోడ్లు అన్నీ ఊడ్చి తిరిగి 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 ఈ టైం అయింది వచ్చేసరికి. ఏందల్లుడు గట్లా అంటావు? అయితమే కానీ ఇంటికాడ అమ్మ నాయన మంచిగా ఉన్నారా? మేమెందుకు మంచిగా ఉంటామురా, మాకు మలేరియా డెంగ్యూ రోగాలు వచ్చి హాస్పిటల్ కూడా తిరుగుతాను. ఏందల్లుడు గట్లా షెటర్ ఎత్తానవు? ఏంది బిడ్డ ఇట్లా టార్చర్ పెడతాను అల్లుడు? నీకు ఇప్పుడే టార్చర్, నాకు పెళ్ళైనప్పటి నుంచి గిదే టార్చర్. ఏందే మీ అయ్య రాగానే మందు పోతారంటివి, అచ్చు ఇంతసేపు అవుతుంది, మీ ముచ్చటే నడుతుంది, నా మంది ఎక్కడా? అల్లుడు నా ముంగంటే నా బిడ్డను కొడతావా? నీకెంత ధైర్యం? నీ బిడ్డనేందిరా, నిన్నే కొడతా. అమ్మా నిన్నే కొట్టిండ్రా, ఇప్పుడు ఏం చేస్తావురా? ఏంది బిడ్డ నన్ను కొడతాంటే అల్లుడిని ఒక్క మాట కూడా అంటలేవు. ఈ పంత ఈ మానం పోత పోగిచ్చిండు. నన్ను రోజు గిట్లే కొడతాండు, నీకు తెలవాలని సప్పుడే కూకున్నా. అర్థమైతుందా ఎట్లా కొడతాండో?
పెళ్ళైన కాంచెలి గదే తాగుడు గిట్లనే కొట్టుడు. నా బాధ నీకేం తెలుసు? బాబు అరే మావా మంది అయిపోతుందిరా, ఇంకొక ఫుల్ బాటిల్ తెప్పిరా. తెప్పిత్తా. అబో తెప్పియపోతే ఏం చేస్తా? ఈ పంతెర కొట్టిండు మందంటాడు. ఏం బావా ఎట్లున్నావు? అంత మంచేనా? మేమెందుకు మంచిగా ఉంటావురా? మాకు కుష్టు క్షయ ఎయిడ్స్ వచ్చి ఫ్యామిలీ మొత్తం హాస్పిటల్ అడ్మిట్ అయినవురా. అల్లుడు నాకు చెప్పినావు కదా, మళ్ళా వాడిని ఎందుకు చంపుతావు? వాడు అసలే చిన్న పోరడు. సరే కానీ బావా మా హోటల్లో టిఫిన్ చేతురా. అవురా బామ్మది, మీ హోటల్లో వంట చేసేటోళ్ళు ఎంతమంది ఉంటారురా? మాది పెద్ద హోటల్ బావా. మా హోటల్లో వంట చేసిన 5-6 మంది ఉంటారు. మరి అంత మంది ఉండగా నన్ను టిఫిన్ చేయరమంటావారా? అల్లుడు వాడు అన్నది అట్లా కాదు, టిఫిన్ చేయడానికి కాదు, టిఫిన్ తినడానికి రమ్మంటాడు. ఓహో టిఫిన్ తినాలి. అరే నువ్వు ఇట్లా పట్టుకోరా, తాత చంపేదా బుత్తంతా ఉండదు అలా. సరే బావా సరే బావా. కూర్చో, వచ్చినాక నీ సంగతి చెప్తా. ఏంది బాబాయ్ ఇదే? ఇదేందిరా? టిఫిన్ టిఫిన్ తినమన్నావు కదరా, ఇక తినరా. నువ్వు తినాలి నేను చూడాలి, తినరా. దండం పెడతా అల్లుడు, నీ టార్చర్ నేను పడలేకపోతానా? నీతో మాట్లాడిన వల్ల కాదు అల్లుడు, నీతో మాట్లాడలేకపోతానా? మీరు నాతో ఎందుకు మాట్లాడతారా? మీరు ఐఏఎస్ ఐపీఎస్ మినిస్టర్లతో మాట్లాడే రేంజ్ మీది. నేను ఎల్కేజీ యూకేజీ పోరగాళ్ళతో మాట్లాడే రేంజ్ నాది. ఏందిరా సైలెంట్గా ఉంటారు? ఏందిరా ఏం మాట్లాడతలేరు? ఏందిరా అయినా మీరు నాతో ఎందుకు మాట్లాడతారా? మీ రేంజ్కు ఏంది బావా మాట్లాడితే చంపుతావు, మాట్లాడకపోయినా చంపుతావు. ఏంది బావా మాకు ఈ టార్చరు? బావా నీ కాలు మొక్తా బావా, ఇంకొక్క మాట మాట్లాడితే ఈ దూలానికి ఊరేసుకొని చేస్తా బావా. బుద్ధి తక్కువై నీ ఇంటికి వచ్చిన బావా. ఏంది బావా మాకు ఈ టార్చరు? బాబే అల్లుడు నీ దండం పెడతా, నీ దెబ్బకు వాడు ఊరేసుకొని వస్తానంటాడు. వాడు చిన్న పోరడు ఇడిచిపెట్టు, నీకేం కావాలో తీసుకొస్తా. అల్లుడు దండం పెడతా, నీకేం కావాలో కోరుకో తీసుకొస్తా, వాడిని ఇడిచిపెట్టు. ఏం కావాలన్నది ఎత్తావా? అయితే నాకు టిఫిన్లకు మందు కావాలి, ఒక ఫుల్ బాటిల్ తీసుకురాబా. ఏంది అల్లుడు టిఫిన్లకు మందా? మందు లేకపోతే ఒక క్షణం కూడా బతకలేవా అల్లుడు? క్షణమా? మా వంశంలో ఆక్సిజన్ తీసుకోకుండా బతుకుతాం కానీ మందు తాగకుండా అస్సలే బతుకాం. తెత్తాదు మంచి పోతగానే ఉన్నట్టున్నది. నా బిడ్డకి ఎట్లా అవుతుందో మంచిగానే పోసేటట్టున్నది వీడు. గడగడునవరు ఇగో అల్లుడు. అరే మావా మంచి మందు పట్టుకొచ్చినవరా, తిన్నేసుడే. అయినా టిఫిన్లకు మందు పోసుకొని తాగేటోని ఫస్ట్ టైం నిన్నే చూస్తాను అల్లుడు. నిన్ను గిన్నెస్ బుక్లోకి ఎక్కియాలి. అయితే ఒక పని చేయి, నేను మందు తాగకుండా ఇక్కడనే పోతుంటా, నువ్వు పోయి గిన్నెస్ బుక్లో నా పేరుకి పో. మావా నేను బయటకు పోయేస్తా, అత్తమ్మతో నా చికెన్ మటన్ మంచిగా అండి. ఇప్పుడే వచ్చినావు అప్పుడే బయటికి పోతావు అల్లుడు. ఇది కథం చేసి బయటకు ఇంకొక ఫుల్ బాటిల్ తెచ్చుకుంటా. అరే బామ్మది నడువురే బయటికి, నడువు. అయ్యో
నడువురే, నేనేది నడు. బావా? అయ్యో ఏంది బిడ్డ ఇది? ఇంట్లో తాగిండు, ఇప్పుడు బయటికి పోయిండు. ఊళ్ళంతా నా ఇజ్జత్ ఇస్తాడు కావచ్చు. ఈ తాగుడేంది, ఈ లొల్లేంది బిడ్డ? నన్ను అడిగితే నాకేం తెలుస్తుంది బాపు? నువ్వే కదా దొరకబట్టి మరీ సంబంధం చేసినావు. బయట తాగి ఎవరినో ఇస్తాడో ఏందో, ఏ ముఖం పెట్టుకొని పోలే ఊళ్ళకు. నా ఇజ్జత్ అంతా తీస్తాడు, నా మానం తీస్తాడు కావచ్చు ఊళ్ళే. అల్లుడు చేసిన దానికి దీన్ని అంటే ఏమవుతుంది? దీనికి అలవాటు మంచిగా లేదు. తాగితే తాగిండు బిడ్డ. తాగినాక ఆ కొట్టుడేంది, ఆ గొద్దుడేంది, నన్ను కొట్టబట్టే నిన్ను కొట్టబట్టే. ఈ తాగి ఈ లొల్లేంది బిడ్డ? రోజు నన్ను అంటలేడా? నేను బడంగలేంది, ఇలా నువ్వు పడితే ఏమైతుంది? పడు. అయితమే గాని బిడ్డ, ఎప్పుడు పోతానో మీ ఇంటికి? అగో గట్లంటవేంది బాపు? వచ్చిందే ఇప్పుడాయే, ఎప్పుడు పోతావని అడుగుతానవేంది? నువ్వు 4 తన్నులకే తట్టుకోలేకపోతున్నావు. అట్లాంటిది నన్ను రోజు కొడతాండు. నేను ఎట్లా భరిస్తానో అర్థమైతుందా నీకు? ముసలోని కదా బిడ్డ, ఈ తన్నులు తినడు నా వల్ల కాదు. అల్లుడు రాగానే మీ ఇంటికి తీసుకుపో. శాంతి ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? పండుగ పుట్టి వచ్చిన అల్లుడిని వెళ్ళిపోమంటున్నావా? ఓ పిచ్చిదానా, నువ్వు ఒర్రకే. నడమ తన్నులు తినేది నేను. పో, నీ పని చూసుకోపో. నడమ నీ పెత్తనం ఏందే? అరే మావా ఉండవారా? ఫుల్ బాటిల్ తాగేస్తానే ఇవాళ ఉన్నదరా నా చేతుల్లో, నా సామి రంగా. బిడ్డ, అల్లుడు వస్తాడు. మళ్ళీ నా ఈపు విమానం మొత్తం మోగిస్తాడు. నేను పోతాను బిడ్డ. వసాయ్ ఉన్నవారా? రా అన్నం వేసుకురా. అబ్బో మళ్ళీ వచ్చిండు. మళ్ళా మందే అంటాడు. నా ఈపు విమానం మొత్తం మోగిస్తాడు. ఏంది? వసాయ్ మీ అయ్యను ఒక్క ఫుల్ బాటిల్ తెమ్మానే, అది మంచిగా తాగి ఇలా లంచ్ చేయాలి. నువ్వు తాగుడు ఆపితే పెడతా. ఏంది మా వంశ చరిత్రలో తాగుడు బంద్ చేసింది ఉన్నదా అని ఎప్పుడన్నా ఒక్క క్షణమైన ఉంటామని మేము అసలు నన్ను మందు పోయేమాట అని నువ్వు ఎలా అయిపోయినా వాగా ఆగో, కట్టేది కట్టెందుకు? కట్టేది కట్టెతోనేం చేస్తావు? ముద్దు పెట్టుకుంటావా అని కొట్టుడే అయిపోయినా అమ్మో, నా బిడ్డ కూడా చంపుతాను. అమ్మో, నా ఈపు కూడా మోగేటట్టున్నది. ఏంది మీ అయ్యను వెళ్తానవా అని పిలివేవాడిని. ఏ కొండమ్మ చూడా ఏడున్నా రారా, నా చేతులు చచ్చినవి ఇలా రే. అరే ఎక్కడ ఉన్నారా రే, రారా, నా చేతులు చచ్చినవి ఇలా. ఏంది బిడ్డ ఏడతాను? అల్లుడు కొడతాడా? అరే మావా వచ్చినవారా, ఇవాళ నా చేతులు చచ్చినవరా. గట్ల కొడతాను నువ్వు? మర్చివా మర్చివా? ఏ మనిషివిరా నువ్వు? నిన్ను కొట్టిన కుక్కను కొట్టిన ఒకడే, పెళ్ళాన్ని కొట్టిన నువ్వు మొగని వారా? ఏందిరా పెళ్ళాన్ని కొట్టినోడు మొగోడు కాదా? అవునరా, నా దృష్టిలో పెళ్ళాన్ని కొట్టిన మొగడే కాదు, గసంతో నరికి బొంద పెట్టాలా. కరెక్ట్ చెప్పినావు మావా. అయితే నరికి బొంద పెట్టాల్సింది నన్ను కాదు, నిన్ను. ఏం తల్లుడు గట్ల మాట్లాడతాను? నన్ను నరకాలనా? అవునానా, నిన్నే నరకాలే. ఏంది బిడ్డ నువ్వు కూడా గట్ల మాట్లాడతాను? నేనేం చేసిన? మావా తాగి పెళ్ళాన్ని కొట్టేది నువ్వు, నేను కాదు. అసలు నాకు తాగుడు అలవాట్లేదు. ఏం తల్లుడు ఏం మాట్లాడతాను? పెళ్ళాన్ని కొట్టడమా? మాకంతా తెలుసు మావా. నువ్వు రోజు తాగొచ్చి అత్తమ్మని ఇష్టం వచ్చినట్టు తిట్టడం, ఎట్లా పడితే అట్లా కొట్టడం మాకు తెలియదు అనుకుంటానవా? అల్లుడు ఏం తెలియనట్టు అట్లా అడుగుతానవేంది బాపు? నువ్వు తాగచ్చి రోజు అమ్మని ఎంత గోసపుచ్చుకున్నట్టు నువ్వు ఒక్కసారి గుర్తు తెచ్చుకో.
ఎన్ని దారుణాలు చేసినావో నీకు అర్థమవుతుందా? ఈరోజు నీ బిడ్డ కళ్ళల్లా కన్నీళ్ళు కనిపిస్తే నీకు బాధ గుర్తొచ్చిందే, అదే రోజు నువ్వు తాగొచ్చి అత్తమ్మని ఇష్టం వచ్చినట్టు కొడుతుంటే ఆమె కళ్ళల్లో నీకు బాధ గుర్తొత్తలేదా మావా? నేను ఏడిస్తే చూడలేను నువ్వు అమ్మని ఎట్లా ఏడిపించినావు నాన్న? నా కళ్ళల్లో నీళ్ళు అమ్మ కళ్ళల్లో నీళ్ళు ఒకటే కదా. నువ్వు ఇంత చేస్తున్నా అత్తమ్మ ఎవరికి ఒక మాట కూడా చెప్పలేదు. ఇప్పుడు కూడా అమ్మ మాకేం చెప్పలేదు. ఈ వాడకట్టుకున్నోళ్ళు మాకు ఫోన్ చేసి చెప్పిర్రు నువ్వు పెట్టే టార్చర్. అమ్మకెవరు లేరనే కదా నువ్వు ఇట్లా చేసేది. నువ్వు ఫుల్గా తాగొచ్చి సోయి లేకుండా వంటే నువ్వు అన్నం తినలేదని అత్తమ్మ నిన్ను లేపి మరి అన్నం తినిపిస్తే అదే ప్లేట్తో ఇష్టం వచ్చినట్టు ఎన్నోసార్లు కొట్టినావు. పెళ్లి చేసుకొని భార్యని ఇంటికి తెచ్చుకోవాలి గాని బానిసని ఇంటికి తెచ్చుకున్నా అనుకోవద్దు బాపు. అల్లుడు, మీ మాటలతోని ఇంకా ఆయన్ని చంపగలను. మీ మామయ్య నాతో అంతే చాలు. ఆయన నన్ను ఎంత బాధ పెట్టినా నాకేం పర్లేదు, కానీ ఆయన్ని మాత్రం ఏమన్నది అల్లుడు. నీకు దండం పెడతా. అల్లుడు, నా బిడ్డ కళ్ళలో నీళ్ళు నా భార్య కళ్ళలో నీళ్ళు ఒక్కటే అని తెలియజేసిన. మీ అత్తమ్మ గొప్పదలుడు. నేను చేసే పనులకు వేరేదైతే ఎప్పుడు ఇడిచిపెట్టేది. నన్ను క్షమించాలుడు, నన్ను క్షమించవే. ఇంకెప్పుడు నిన్ను బాధపెట్టను. భార్య అంటే అంతే బాపు. కట్టుకున్నోడు ఎన్ని బాధలు పెట్టినా మౌనంగా భరిస్తుంది. భార్య కోరుకునేది కాస్తంత ప్రేమ. ఆ ప్రేమే గనుక చూపిస్తే జీవితాంతం గుండెల పెట్టి చూసుకుంటది. మీ బాప మారుతుంది, నాకు అంతకన్నా ఏం కావాలి బిడ్డ, చాలు ఈ జీవితానికి. నీలాంటి అల్లుడు దొరకడం నా అదృష్టం. నా తప్పు నేను తెలుసుకున్నా. ఇంకెప్పుడు మీ అత్తమ్మను బాధపెట్టను. గుండెల్లో పెట్టి చూసుకుంటా. కూర్చోబెట్టి పనులన్నీ నేనే చేస్తా. దేవత లెక్క చూసుకుంటా అల్లుడు, సరేనా? ఓ మావా, గసం డైలాగులు కొట్టకు. రేపంచలు మీ బిడ్డ నన్నే పని చేయమంటది ఇంట్లో. కానీ అల్లుడు, చేసుకున్న వాళ్ళకు చేసి పెడితే తప్పే ఉన్నది. కానీ నా కొంప ముంచేటట్టున్నావు కదా మావా. అల్లుడు మంచిగా